ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే హైకోర్టు అనుమతి తీసుకుని మానుకోటలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో ప్రజలను మెప్పించినోడు రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మెప్పిస్తాడు అంటూ తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత మొదలైందని, ప్రజా తిరుగుబాటును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. కొడంగల్ నుంచే రేవంత్ సర్కార్కు కౌంట్ డౌన్ ప్రారంభమైందంటూ హెచ్చరించారు. నిన్న వాళ్ళు ఇచ్చిన రిజెక్ట్ లెటర్ని రేపు మేము పార్టీ ఆఫీస్కి పంపించడం జరిగింది. దాన్ని హైకోర్టులో సవాల్ చేస్తాం. హైకోర్టు నుంచి అనుమతులు తీసుకొని పెద్ద ఎత్తున మానకోటలో సభ నిర్వహిస్తాం. అందరినీ కూడగట్టి మీ ద్వంద్వ నీతి ఏందో, మీ ఉండి వైఖరి ఏందో, మరి కనీసం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన ఎందుకు అర్థం చేసుకోవట్లేడో అర్థం కావట్లేదు. సొంత మరి నీ నియోజకవర్గం కొడంగల్ ప్రజల్ని మెప్పించలేనోడివి, ఒప్పించలేనోడివి, నువ్వు రాష్ట్ర ప్రజల్నే మెప్పిస్తావు, రాష్ట్ర ప్రజల్నే ఒప్పిస్తావు, ఎట్లా పాలిస్తావు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటు మారిపోయింది. యథా ముఖ్యమంత్రి తదా ప్రజాప్రతినిధులుగా మారిపోయింది. మంత్రి నెత్తిన నోరు పెట్టుకొని మాట్లాడుతుంది. పట్టించుకునేవాడు, అడిగేవాడు, ఎందుకు మాట్లాడినామని అడిగేవాడు ఉండడు. ఎమ్మెల్యేలు దాడులు చేయండి, రాళ్లతో చేయండి అని చెప్పి మాట్లాడుతుంది. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ని పాతరేస్తా లేకపోతే రకరకాలుగా మాట్లాడే పరిస్థితి ఉన్నందుకు వీళ్ళు ఇట్లా తయారయ్యారు. తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా అవసరమైతే జాతీయ స్థాయిలో మరి మేము చాటి చెప్తాం. వీళ్ళకు బుద్ధి వచ్చే విధంగా ఇప్పటికే ప్రజా తిరుగుబాటు మొదలైంది. ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు. నీ కొడంగల్ నుంచే నీ కౌంట్ డౌన్ మరి మొదలైంది. రేవంత్ రెడ్డి గారు మానుకోటకు ఈ నిన్నటి సంఘటన దీనికి ఒక పరాకాష్ట అని చెప్పి తప్పకుండా ఇలాంటివి జరగొద్దు. మేము ఉన్నప్పుడు అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా మానుకోట మీద ఫోకస్ పెడితే ఇవాళ దాడులు, దౌర్జన్యాలు, మరి రెచ్చగొట్టుడే మీ ఎజెండాగా ఉంది. ఈ రోజు వరకు ఒక నయా పైసా తేని మీరు ఈ మానుకోటకు మీరు చేసింది అంటూ ఏదైనా ఉందంటే అది శూన్యం తప్ప, పెద్ద జీరో తప్ప ఇంకోటి లేదు. మీరు ఇంకేం చేస్తే రేపు ప్రజల ఆదరాభిమానాలు చురగొంటారో దాని మీద దృష్టి పెట్టండి. బలరాం నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, మురళీ గారు అని చెప్పి ఇతవు పలుకుతూ మరి తప్పకుండా ఆంధ్రప్రదేశ్